అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో వసంత పంచమి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి మాఘమాస శుక్ల పంచమి నాడు మన హిందువులు జరుపుకునే పండుగ. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. వసంత పంచమి జ్ఞానదేవత అయిన సరస్వతిని దేవిని పూజించే పవిత్రమైన రోజు. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు వంటకాలు నైవేద్యంగా చేసి ఆ యొక్క సరస్వతి దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు సరస్వతి దేవిని పూజించడం వలన ప్రేమానురాగాలు జ్ఞానశక్తిని పొందుతాం. అయితే ఈ వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. వసంత పంచమి రోజున చదువుల తల్లి అయిన సరస్వతి దేవి జన్మించిన రోజుగా మనం భావిస్తాం. అందుకే విద్యార్థులు, కళాకారులు ఈ రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తారు. వసంత ఋతువుకు స్వాగతం పలికే ఈ పండుగ ఇది. అందుకే ప్రకృతిలో మార్పులకు సూచికగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక సరస్వతి పూజ విధానం గురించి తెలుసుకుందాం. ఈ వసంత పంచమి రోజున సరస్వతి దేవికి పసుపు రంగు దుస్తులు మనం ధరించి అమ్మవారికి పసుపు రంగు పూలతో అలంకరించటం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యంగా ఇష్టమైన చక్కెర పొంగలితో వంటకాలు తయారు చేయాలి. అలాగే పులిహోర మరియు ఇతర తీపి పదార్థాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇక అక్షరాభ్యాసం. ఈ వసంత పంచమి రోజున చాలామంది తమ పిల్లలకు ఈ రోజు నుండే అక్షరాలను దిద్దించడం ప్రారంభిస్తారు. ఇక పూజ విషయానికి వస్తే సరస్వతి దేవిని పసుపు కుంకుమలతో అలంకరించి పుస్తకాలు, వాయిద్యాలను మొదలైన వాటిని అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు. అయితే ఈ వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘశుక్ల పంచమి నాడు వస్తుంది. అంటే జనవరి చివరి నుండి ఫిబ్రవరి ప్రారంభంలో యొక్క వసంత పంచమి రోజు వస్తుంది.